అనంతపురం అర్బన్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్కి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళీమోహన్ ప్రచారం. అనంతపురం అర్బన్ ఏ నారాయణపురం పంచాయతీలో విస్తృత ప్రచారం చేసిన రాయల్ మురళి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు గత 40 సంవత్సరాల నుంచి అభివృద్ధిని విస్మరించారని, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలిపించుకుంటే అభివృద్ధి స్మార్ట్ సిటీగా చేస్తారని, అండర్ డ్రైనేజ్ రింగ్ రోడ్డుల ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అనంతపురాన్ని అభివృద్ధి చేస్తారని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో సూపర్ 6 పథకాల గురించి తెలియజేశామని తెలిపారు. అలాగే అనంతపురం ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ప్రజలకు వివరించడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా పాలకులు ఎంతోమంది అనంతపురం అర్బన్లో ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి అనంతపురం నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేలేదు, మరి అదేవిధంగా రింగ్ రోడ్డు తేలేదు, స్మార్ట్ సిటీ తేలేదు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దగ్గుపాటి ప్రసాద్ గారిని గెలిపిస్తే తప్పకుండా ఈ 3 పథకాలని కూడా, ఈ 3 స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేసి అమలు చేస్తామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రశాంతి నగర్లో డోర్ టు డోర్ వివరిస్తూ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఈ అనంతపురం జిల్లాలో పెనుగొండలో కియా పరిశ్రమ తెచ్చి ఒక 10 నుంచి 16,000 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వచ్చే విధంగా నిరుద్యోగ యువతీయులకు అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమన ఈ జిల్లాకు తెచ్చారంటే తెచ్చింది చేపల కోట్లు, అదేవిధంగా ఫిష్ కోట్లు తప్ప ఏమీ పెట్టలేదు. అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు విధంగా ప్రతి మహిళకు కూడా ఇంట్లో గృహిణికి 1,500 రూపాయలు, మరి అదేవిధంగా విద్యార్థి చదువుకునే వాళ్ళకి 15,000 రూపాయలు, రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు, మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం, అదేవిధంగా 3 సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తారని చెప్పేసి ప్రజలకు ఓటర్లకు అందరికీ కూడా తెలియజేస్తూ ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి గెలిపిస్తాం. ఒక్క ఓటుతో ఒక్కసారి అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు మోసపోయినామని చెప్పేసి ప్రజలంతా కూడా చెప్తారు. వృద్ధులకు 6,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్లు, వికలాంగులకు 6,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. జై తెలుగుదేశం.